రేష్మి గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన మల్బెర్రీ మొక్కలు కొమ్మలు చాలా ఎత్తులో పెరిగిపోయినాయి. అన్నీ ఈ వర్షాకాలం చల్లగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ పాములు వస్తాయని పచ్చ పచ్చగా ఉంటే అవి మనకు కనిపించవు చెట్ల మీద కూర్చుంటే. అందుకనే ఇవన్నీ కొమ్మలన్నీ ఇలా కట్ చేసుకున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ. ఈ కొమ్మలన్నీ మనం మళ్ళీ వేరే చోట నాటినామంటే బాగా ఎగురులు వచ్చి పళ్ళు బాగా వస్తాయి. ఇదిగోండి ఇలా ఉన్నా కానీ తీసేసినాను. మాకు ఇక్కడ ముందే ఏం తిరుగుతాయో అనేటివి తెలియదు కాబట్టి తీయాల్సి వచ్చింది. మొత్తం పెద్ద పెద్ద కొమ్మల్లాగా అల్లుకొని పెద్దగా పైకి పాకుతుంది. ఇంత పైకి వద్దనేసి తీసేసినాను. చూడండి, ఈ కొమ్మలన్నీ మనం నీళ్ళలో పెట్టేసి మళ్ళీ వేరే చోట ఖాళీ ప్లేస్లో కానీ ఎక్కడైనా నాటుకున్నామంటే మళ్ళీ అవి చెట్లు అయిపోతాయి. ఇక్కడ కాకర తీగనంతా ఇక్కడ పాకిచ్చేసినాను ఇలా. ఇక్కడ ఇట్లా ఓపెన్ ప్లేస్లు ఎక్కడన్నా ఉన్నప్పుడు మనకు వర్షాలు వచ్చే ముందర అలా గుచ్చి నాటినామంటే అవే నాటుకుంటాయి. బాగా ఉడతలకి వాటికి పండ్లు ఇక్కడ తిరిగే జీవులకు దొరుకుతాయి. అలా చేయాలి మనము. ఎప్పుడైతే అంతా ఎండి భూమి అంతా ఎండుకపోయింది, ఒక హోల్ చేసి ఒక్కొక్క కొమ్మ గుచ్చేసినామంటే ఇలా ఖాళీ ప్లేస్లలో మళ్ళీ పండ్ల మొక్కలు అవుతాయి. అవి ఈ కొమ్మలన్నీ చూడండి ఎంత పచ్చ పచ్చగా అయిపోయినాయో. ఆ కొమ్మలు కూడా ఇప్పుడు తీసేద్దాం. చూడండి ఇలా చేత్తోనే తీసేసింటే వచ్చినాయి. ఇవన్నీ ఇలా ఆకులన్నీ తీసేయాలి. అదిగోండి జస్ట్ ఇలా. ఈ కొమ్మలన్నీ నీళ్ళలో తడిసేలాగా కాస్త ఇంతవరకైనా కానీ నీళ్ళు వేసి పెట్టినామంటే ఏర్లు తొందరగా వచ్చేస్తాయి. ఇవి తీసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ నాటుకోవచ్చు. మళ్ళీ కొత్త చెట్లు మల్బెర్రీ మొక్కలు వచ్చేస్తాయి. అదిగోండి మొత్తం చాలా హైట్కి వెళ్ళిపోయిందా. మొత్తం కట్ చేసి అన్న పెట్టేసినాను. చూడండి, ఇప్పుడు ఒక బకెట్లో నీళ్ళు వేసి పెట్టేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ నాటేసుకున్నామంటే, ఒక హోల్ పెట్టి దాంట్లో పెట్టేసినామంటే మొత్తం బాగా ఏర్లు బాగా స్ప్రెడ్ అయిపోతాయి. ఇంకా కొంచెం అవతల ఒక పొడువుగా పోయేది ఉంది కొమ్మ, అది కూడా తీసేద్దాం. ఎంత నీట్గా ఎంత కొంచెం పెట్టుకుంటే అంత బాగా ఫ్రూట్స్ ఇగుర్లు పైన కొత్తగా వస్తున్నాయండి. ఇంతకుముందు నేను తీసేసినాను అది. ఇలా మల్బెర్రీ మొక్క ఈ వర్షాకాలంలో ఎక్కువ ఆకులు కొమ్మలు పొడుగు పొడుగు అవుతాయి కాబట్టి ఇలా చేసుకున్నామంటే ఇవి పెద్ద పెద్ద వృక్షాలుగా కాకుండా మనకు సరిపోతాయి. మనం ఉన్న ప్లేస్ని బట్టి మనం చెట్లు హైట్ అనేది సెట్ చేసుకోవాలి. లేకపోతే మనకే ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడైతే పండ్లు అంతగా ఏం లేవు, ఇంకా స్టార్ట్ అవుతున్నాయని మొత్తంగా తీసేసినాను. ఇవి ఇంకా ఎక్కువ ఫుల్ వచ్చినప్పుడు మనం తీయలేము. అప్పుడు చూసి ఇలానే నా చెట్టు అంతా ఒకటే చెట్టు, ఇది ఒకటే కొమ్మన పెద్దగా అయిపోయింది. చూడండి, ఈ ఆకులన్నీ మనం తీసేసినామంటే మళ్ళీ కొత్తగా ఇగుర్లు వచ్చి పండు బాగా ఫుల్గా వచ్చేస్తాయి. ఈ వర్షాకాలంలో మనకి ఇవే పండ్లు ఎక్కువ ఉంటాయి. ఇదే మల్బెర్రీ మొక్క గురించి మనం కేర్ తీసుకోవాల్సింది. ఆకులు అప్పుడు తీసేస్తూ ఉండాలి. మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూడండి, ఇక్కడ
ఈ పప్పాయ ఆకులు కూడా నేను మొత్తంగా తీసేసినాను ఆకులు. ఇదిగోండి, ఈ ఆకులు పెద్ద పెద్ద ఆకులు లాంటివన్నీ మనం తీసేసినామంటే మళ్ళీ ఇవి కొత్తవి పెద్దగా రావడానికి వీలుంటుంది. ఇక్కడైతే కరివేపాకు బాగా ఫుల్గా వచ్చేసింది. ఒకసారి చూడండి ఎలా నిండుకపోయినాయో. పువ్వులతో ఇలా మొత్తం ఒకసారి మళ్ళీ ఇంకోసారి తీసేయాలి. ఇక్కడ ఉన్నాయి కొత్త కొమ్మలు వచ్చినటువంటి తీసేసుకుంటే మనకు బాగుంటుంది. ఇక్కడ కాకర బాగా అల్లుపోయింది. ఈ కాకర తీగలో లోపలనే ఉంటాయి అవి. కాకరకాయలు మనకు తొందరగా కనిపించవు. ఇక్కడ చూడండి, మొత్తం కరివేపాకు కూడా ఒకసారి అంతా మనం ట్రిమ్ చేసినామంటే, అన్నీ కట్ చేసినామంటే నీట్గా ఉంటుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. అదిగోండి, ఆ కొమ్మలు కూడా తీసేస్తాను నేను ఇప్పుడు. ఇక్కడ నేను ఒక కొమ్మ నాటినాను చూడండి, ఇలా కిందికి. ఇది ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు, అంతవరకే వచ్చేసింది. కానీ భూమిలో నాటుకుంటుంది అనేసి అలానే పెట్టేసినాను. ఒక అలాంటి కొమ్మలు గుచ్చేసినా కానీ మనం ఈ చల్లగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంతా వాతావరణం బాగా ఏర్లన్నీ బాగా భూమిలో బాగా పాకుతాయి. ఇలా కొమ్మలకు ఉన్న ఆకులు తీసేస్తే ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. అదిగోండి, ఇలా ఫైనల్గా ఇలా ఉంది. మొత్తం తీసేసిన తర్వాత కొమ్మలన్నీ కట్ చేసేసినాం మనము. ఈ కొమ్మలన్నీ ఇలా తీసేసుకుంటే ఎప్పటికప్పటికి ఇప్పుడు పచ్చగా ఉంటాయి కాబట్టి అన్నీ మనకి పచ్చ పురుగులు ఏమన్నా ఉంటే కనిపించవు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. సాయంత్రం అయిపోయింది. పచ్చలాకు చూడండి, ఆకు ఎంత పెద్ద పెద్దగా ఉందో. ఎర్రవచ్చలి చూడండి, ఎర్రవచ్చలాకు. ఇలా ఇంతవరకు బకెట్లో నీళ్ళు తీసుకొని మనం కొమ్మలన్నీ దీంట్లో పెట్టేద్దాం ఇప్పుడు. అదిగోండి, ఇలా మొత్తం ఎప్పుడు కావాలంటే మనకి నీళ్ళు ఉన్నప్పుడు అప్పుడే తీసి వేరే చోట నాటుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ నీళ్ళలో వేసి పెట్టేసుకోవాలి. కొమ్మలు కట్ చేసినాక ఏవైనా కానీ అంతే. తర్వాత మనకి మన వీలుని బట్టి ఎక్కడ కావాలంటే అక్కడ వేసినామంటే కొమ్మలు నాటినామంటే మళ్ళీ కొత్త మొక్కలు తయారవుతాయి. అంతే. ఇలా ఒక బకెట్లో ఓన్లీ నీళ్ళు ఒకటేవి ఇలా బాగా ఈ కొమ్మలు మనం కట్ చేసినటువన్నీ కింద పోయేటట్లా ఇలా చేసినామంటే కొత్త మొక్కలు నాటుకోవడానికి వీలుంటుంది. నాటుకోండి. ఇంకా ఇంతకంటే పెద్ద బకెట్లో కూడా ఇంకా బాగుంటుంది చూడండి. మనకి వీలున్నప్పుడు మనం తీసి నాటుకోవచ్చు. ఇలా ఎన్ని రోజులైనా పెట్టచ్చు. కాకపోతే ఒక్కోసారి నీళ్ళు మారుస్తూ ఉండాలి. కొమ్మలు ఏవైనా కానీ ఈజీగా బతుకుతాయి. ఇక సాయంత్రం అయింది. ఆకాశం ఎంత బాగుంది చూడండి కలర్. పువ్వులు, పారిజాత పుష్పాలు ఇప్పుడు విచ్చుకుంటాయి. చాలా మంచి స్మెల్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి దేవుని పూజ కోసం. ఇదిగోండి మన మల్బెరీ మొక్క.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.